హాయ్ అండి, వెల్కమ్ టు యశోరస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉప్మా రెసిపీ మీకు చేసి చూపిస్తాను. ఉప్మా ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టమంటారండి, అంత బాగుంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. వేసి ఒక గ్లాసు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ ఉప్మాకి ఈ రవ్వని ఇలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇలా కలర్ కాస్త మారి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. కలుపుతూనే వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోవాలండి. వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఒక 5 పచ్చిమిర్చి నేను వేసుకుంటున్నానండి. మీకు ఇంకా కారంగా కావాలంటే వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి, ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, మాత్రమే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఉప్మా. ఇలా వీటిని కూడా కాస్త దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకోవాలండి. ఒక పెద్ద టమాటో అయితే సరిపోతుంది. వేసుకొని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1 మినిట్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి. లో ఫ్లేమ్లో అయితే త్వరగానే మగ్గిపోతాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో గ్రీన్ పీస్ వేసుకోవాలండి, బఠానీ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. గరం మసాలా వేయటం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాసు రవ్వకి 3.5 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. 3.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇలా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టి కాస్త వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం వాటర్ అనేది మరుగుతున్నప్పుడు దీనిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మూత పెట్టి వాటర్ అంతా కూడా రోల్ బాయిలింగ్ అవ్వాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వని కలుపుకుంటూ రవ్వని యాడ్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అందుకని ఈ విధంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ విధంగా రవ్వ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి. అలా అయితేనే ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 4 నిమిషాల తర్వాత మూత తీసి
చూస్తే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి ఫంక్షన్స్లో చేసే ఉప్మా టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి. రోజు ఉప్మానే చేసి పెట్టమంటారు, అంత బాగుంటుంది. అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.